సాయి నమో నమః సద్గురు. మనసులోని మాటలను ఎవరికీ చెప్పకపోయినా మన బాధలను మనమే మౌనంగా మోస్తున్నా ఎవరో ఒకరు మన మనసును చదివితే ఎలా ఉంటుంది? నానా సాహెబ్ షిరిడీకి వస్తున్నాడని ఎవరికీ తెలియదు. కానీ బాబాకు తెలిసింది. ఆయన ఒక్కసారిగా భజన మొదలుపెట్టారు. నేను పండరీకి వెళ్తాను, అక్కడే నివసిస్తున్నాను అని పాడారు. నానా సాహెబ్ అడగక ముందే అతని మనసులోని కోరికను బాబా ప్రకటించాడు. భక్తుడి హృదయం మాట్లాడక ముందే వినేవాడు అదే మన సాయిబాబా. ఈరోజు వినబోయే అధ్యాయం బాబా అన్నీ తెలిసిన వాడని మనకు అనిపించే ఒక అందమైన లీల ఇది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను అడగక ముందే బాబా నాకు సహాయం చేశారు అని. ఆ అనుభవం ఉంటే కమెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. షిరిడి సాయిబాబా హిందువా లేదా ముస్లిమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే ఒక రహస్యమే. సాయిబాబా ఒక అద్భుత అవతారం. ఆయన యోగ సాధనలన్నీ పూర్తిగా వచ్చేవి. దౌతి, ఖండయోగం, సమాధి ఇవన్నీ ఆయనకు సాధారణ విషయాలే. దౌతి అంటే శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేసుకునే యోగ ప్రక్రియ. ఖండయోగం అంటే శరీర భాగాలను వేరు చేసి మళ్ళీ కలిపే మహాయోగ శక్తి. ఇలాంటి మహిమానిత్వ శక్తులు ఉన్నప్పటికీ బాబా మాత్రం చాలా సాధారణంగా జీవించేవారు. ఆయన ముస్లిం దుస్తులు ధరించేవారు, కానీ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరిపించేవారు. ఆయన మసీదులో నివసించేవారు, కానీ అక్కడే తుని వెలిగించేవారు, శంఖం ఊదించేవారు, గంటలు మోగించేవారు, హోమాలు భజనలు చేయించేవారు. ఈద్ రోజున నమాజ్ చేయించేవారు, గోకులాష్టమి రోజున గోపాల్కాల ఉత్సవం జరిపించేవారు. అయితే ఆయన నిజంగా ఎవరు? హిందూ అయితే మసీదులో ఎందుకు ఉంటారు? ముస్లిం అయితే అగ్నిహోత్రం ఎందుకు చేస్తారు? సత్యం ఏమిటంటే బాబా జాతి మతాలకు అతీతుడు. ఎవరైతే పూర్తిగా భగవంతునికి చరణ వెళ్తారో వారికి భేదభావాలు ఉండవు. సాయిబాబా అందరినీ ఒకేలా చూస్తారు. బ్రాహ్మణులు ఆయన పాదాలకు నమస్కరిస్తారు. ఫకీరులతో కలిసి భోజనం చేశారు. ఆయన సందేశం ఒకటే, సబ్కా మాలిక్ ఏక్, అంటే దేవుడు ఒక్కడే. మన మధ్య ఉన్న జాతి మత భేదాలు మనుషులు సృష్టించినవి, దైవం మాత్రం అందరిది ఒక్కటే. సాయిబాబా మనకు నేర్పింది ప్రేమ, సమానత్వం, శరణాగతి. అందుకే ఆయన ఒక మతానికి చెందినవారు కాదు, ఆయన సమస్త మానవాళికి చెందినవారు. శ్రీ సాయి అవతారం చాలా విశిష్టమైనది, చాలా అద్భుతమైనది. నాకు ఎంతో పుణ్యం ఉండి ఉండాలి, అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం కలిగింది. ఆయన సాన్నిధ్యం పొందడం నా అదృష్టం. ఆయన దగ్గర నాకు కలిగిన ఆ ఆనందం అది మాటల్లో చెప్పలేనిది అని హేమంత్ పంత్ మనకు వివరించారు. సాయిబాబా నిజంగా శుద్ధమైన చైతన్య స్వరూపం. ఆయన గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరు ఆయన పాదాలను నమ్ముతారో వారికి ఆత్మతో సంబంధం కలుగుతుంది, మనసుకు శాంతి లభిస్తుంది. సన్యాసులు, సాధకులు మోక్షం కోసం ప్రయత్నించేవారు ఎంతోమంది బాబా దగ్గరకు వచ్చేవారు. బాబా వాళ్ళతో చాలా సాధారణంగా ఉండేవారు, మాట్లాడేవారు, నడిచేవారు. ఎప్పుడూ ఒకే మాట చెబుతుండేవారు, అల్లా మాలిక్, అంటే దేవుడే యజమాని. బాబాకు వాదనలు, చర్చలు అంటే ఇష్టం లేదు. కొన్నిసార్లు కోపం వచ్చినా లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారు. తన మనసును పూర్తిగా అదుపులో ఉంచుకునేవారు. ఎప్పుడూ వేదాంత సత్యాలను బోధించేవారు. అంతకాలం ఆయనతో ఉన్న ఆఖరికి బాబా అసలు ఎవరో ఎవరికి పూర్తిగా తెలియలేదు. రాజైనా భిక్షకుడైనా అందరినీ ఒకేలా చూసేవారు. మనసులో ఎవరు ఏం ఆలోచిస్తున్నారో కూడా బాబాకు తెలుసు. ఆ రహస్యాలను బయటపడితే అందరూ ఆశ్చర్యపోయేవారు. అంత జ్ఞానం ఉన్నా ఏమీ తెలియనట్టు చాలా సాదా సీదాగా నటించేవారు. ప్రశంసలు ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. మానవ శరీరంలో ఉన్నప్పటికీ ఆయన చేసే పనులు చూస్తే సాక్షాత్తు భగవంతుడే అనిపించేవారు. అందుకే అందరూ చెప్పేవారు, షిరిడీలో స్వయంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అని. సాయిబాబా మనకు నేర్పింది భక్తి, వినయం, సమానత్వం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అనుభవం. షిరిడీలో ఉన్న దేవాలయాలను బాబా స్వయంగా మరమ్మతులు చేయించారు. గ్రామంలోని శని దేవాలయం, గణపతి, పార్వతీ శంకర ఆలయం, గ్రామ దేవత మారుతి దేవాలయం ఇవన్నీ ఆయన సహాయంతో పునరుద్ధరించబడ్డాయి. బాబా వద్దకు వచ్చిన దక్షిణ మొత్తాన్ని ఆయన తన దగ్గర పెట్టుకోలేదు. రోజు వచ్చిన డబ్బులను ఒక్కొక్కరికి ఎలా అవసరమైతే అలా వారికి పంచిపెట్టేసేవారు.
బాబాను ఒక్కసారి దర్శించుకున్న ప్రజలకు శుభం కలిగేది. కొంతమంది ఆరోగ్యంగా మారేవారు, ఇంకొంతమందికి కోరికలు నెరవేరేవి. కంటి చూపు లేని వారికి చూపు వచ్చిందని చెబుతారు, నడవలేని వారు నడిచారని చెప్తారు. బాబా మహిమలకు అంతులేదు. ఆయన పేరు దేశ విదేశాల వరకు వ్యాపించింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు షిరిడీకి వచ్చేవారు. బాబా ఎప్పుడు దుని దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవారు. కొన్నిసార్లు స్నానం చేయకుండా కూడా ఉండేవారు. మొదట్లో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దుస్తులు ధరించేవారు. ఆయన గ్రామంలో రోగులను పరీక్షించి మందులు ఇచ్చేవారు. ఆయన చేతిలో ఇచ్చిన మందులు పనిచేసేవి. అందుకే ఆయనను మంచి హస్తివాసి డాక్టర్ అని పిలిచేవారు. ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన చూద్దాం. ఒక భక్తుడికి కంటివాపు తీవ్రంగా వచ్చింది. షిరిడీలో డాక్టర్లు లేరు. అందరూ అతను బాబా దగ్గరకు తీసుకెళ్లారు. సాధారణంగా డాక్టర్లు అంజనం, మందులు, ఆవు పాలతో చికిత్స చేస్తారు. కానీ బాబా చేసిన చికిత్స మాత్రం వింతగా ఉండింది. నల్ల జీడిపప్పును నూరి 2 చిన్న మాత్రలుగా చేసి ఒక్కో కంటిలో ఒక్కోటి పెట్టి కట్టు కట్టేశారు. మరుసటి రోజు కట్టుని విప్పి నీళ్లు పోశారు. అలా చేయగానే కంటిలోని దెబ్బ తగ్గిపోయింది. కంటి తెలుపు మామూలుగా మారిపోయింది. అంతా ఆశ్చర్యం ఏమిటంటే అంత బలమైన పదార్థం పెట్టినా కూడా కంటికి మంట కూడా రాలేదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చెప్పింది ఒక్కటి మాత్రమే. మానవ రూపంలో ఉన్నప్పటికీ సాయిబాబా చేసిన పనులు చూస్తే ఆయన సాక్షాత్తు దైవ స్వరూపమే అని అనిపిస్తుంది. సాయిబాబాకు అన్ని రకాల యోగ సాధనలు తెలుసు. కానీ అందులో 2 ముఖ్యమైన యోగ విధానాలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మసీదు నుండి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అక్కడ ఒక బావి కూడా ఉండేది. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళి ముఖం కడుక్కుని స్నానం చేసేవారు. ఒకరోజు కొంతమంది భక్తులు ఆశ్చర్యపోయే విషయం చూశారు. బాబా తన శరీరంలోని అంతర్గత భాగాలను బయటకు తీసి నీటితో శుభ్రం చేసి చెట్టు మీద ఆరబెట్టడం చూశారని చెప్పారు. ఇది సాధారణ దౌతి కాదు. సాధారణంగా దౌతి అంటే పొడవైన వస్త్రాన్ని మింగి కడుపు శుభ్రం చేసుకోవడం. కానీ బాబా చేసిన విధానం అసాధారణం. అది సాధారణ మనుషులకు అసాధ్యం. ఇది ఆయన యోగ శక్తికి ఒక ఉదాహరణ. రెండవది ఖండయోగం, శరీర నియంత్రణ. మరొక రోజు ఒక వింత సంఘటన జరిగింది. ఒక మనిషి మసీదుకు వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యం అతను భయంతో వణికిపోయాడు. బాబా శరీర భాగాలు వేరువేరు చోట్ల పడి ఉన్నట్టుగా కనిపించాయి. ఎవరో బాబాను చంపేశారు అని అనుకుని గ్రామ మున్సబు దగ్గరకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించి ఆగిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ మసీదుకి వెళ్ళి చూసేసరికి బాబా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. అతను చూసింది నిజమా లేక మాయా అని ఆశ్చర్యపోయాడు. ఇది ఖండయోగ శక్తి అని చెప్తారు. బాబా యోగ జీవితం. బాల్యం నుంచే బాబా యోగ సాధన చేసేవారు. ఆయన ఎంత స్థాయికి చేరుకున్నారో ఎవరికి పూర్తిగా తెలియదు. ఆయన ఇచ్చే ఉది ప్రసాదంతో ఎంతో మంది రోగాలు నయమయ్యాయని భక్తులు చెప్తారు. ఆయన ఎప్పుడు చికిత్సకు డబ్బు తీసుకోలేదు. ఉచితంగానే సేవ చేసేవారు. అనేక మందిని ఆరోగ్యవంతులను చేశారు. తన కోసం ఏమీ చేయలేదు. ఎప్పుడు ఇతరుల మోయల కోసమే జీవించారు. కొన్నిసార్లు ఇతరుల వ్యాధిని తనపై తీసుకుని తానే బాధను అనుభవించారని కూడా చెబుతారు. అందుకే బాబాను సర్వజ్ఞుడు, అపారమైన దయగల హృదయుడు అని భావిస్తారు. 1910 సంవత్సరం దీపావళి పండుగ రోజు సాయిబాబా దుని దగ్గర కూర్చొని ఉన్నాడు. చలి ఎక్కువగా ఉండడంతో కట్టెలు వేసి అగ్ని మండిస్తున్నాడు. కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా బాబా తన చెయ్యిని మండుతున్న అగ్నిలో పెట్టేశారు. అది చూసిన మాధవరావు దేశపాండే వెంటనే పరిగెత్తి బాబాను వెనక్కి లాగారు. ఏమిటి స్వామి ఇది అని అడిగారు. కొంతసేపటి తర్వాత బాబా నెమ్మదిగా మాట్లాడారు. దూర ప్రాంతంలో ఒక కమ్మరి భార్య కొలిమిలో పనిచేస్తుంది. ఆమె ఒడిలో ఒక బిడ్డ ఉంది. ఆమె భర్త పిలవడంతో తొందరగా లేచింది. అప్పుడు ఆ బిడ్డ మండుతున్న కొలిమిలో పడిపోయింది. అందుకే వెంటనే నా చేయిని అక్కడ చాచి ఆ బిడ్డను కాపాడాను. బాబా ఇంకా అన్నారు, నా చేయి కారడం నాకు బాధ కాదు, కానీ ఆ బిడ్డ ప్రాణం దక్కింది. అదే నాకు ఆనందం. ఇదే సాయిబాబా కారుణ్యం. కుష్టి రోగి బాగోజీ సేవ. బాబా చేయి కాలిపోయిందని నానాసాహెబ్ చందోర్కర్కు సమాచారం ఇచ్చారు. ఆయన బాంబే నుండి ఒక డాక్టర్ను వెంట తీసుకుని వచ్చారు. డాక్టర్ చికిత్స చేయాలనుకున్నాడు, కానీ బాబా ఒప్పుకోలేదు. అప్పటికే ఒక కుష్ఠరోగి బాగోజీ షిండే బాబా చేయికి ప్రతిరోజు కట్టుకడుతున్నాడు. నెయ్యి రాసి ఆకులు పెట్టి గుడ్డతో కట్టేవాడు.
ఎంత వేడుకున్నా బాబా డాక్టర్ చికిత్స తీసుకోలేదు. డాక్టర్ మందులు పెట్టి కూడా తెరవకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతనికి బాబా దర్శనం దక్కింది. ప్రతిరోజు ఉదయం బాగోజీ కట్టుని విప్పి శుభ్రం చేసి మళ్ళీ కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు ఇదే కొనసాగింది. బాగోజీ శరీరం మొత్తం కుష్ఠరోగంతో నిండిపోయింది. వేళ్లు ఊడిపోయాయి. శరీరం నుంచి దుర్వాసన వచ్చేది. బయటకు చూస్తే అతను దురదృష్టవంతుడులా కనిపించేవాడు. కానీ నిజానికి అతడే అదృష్టవంతుడు. ఎందుకంటే తన బాబాకు అత్యంత సమీప సేవకుడు. బాబా సావాసాన్ని పూర్తిగా అనుభవించాడు. బాబా లెండి తోటకు వెళితే బాగోజీ గొడుగు పట్టుకుని వెంట వెళ్ళేవాడు. ఇదే నిజం. పుండరీపురానికి ముందు బాబా చెప్పిన ఆశ్చర్యకరమైన లీల. సాయిబాబా తన భక్తులను ఎంత ప్రేమించేవారో, వారి మనసులోని కోరికలను ఎలా ముందుగానే గ్రహించేవారో చూపించే ఒక అద్భుతమైన సంఘటన ఇది. నానా సాహెబ్ చందోర్కర్ బాబాకు అత్యంత భక్తుడు. ఆయన కందేశ్లోని నందూర్బారాలో మామలతారుగా పనిచేస్తున్నారు. ఒకరోజు ఆయనకు పుండరీపురానికి బదిలీ వచ్చింది. పుండరీపురం అంటే భూలోక వైకుంఠం అంటారు. విఠోబా స్వామి ఆలయం ఉన్న పవిత్ర స్థలం. అక్కడికి వెళ్ళడం ఆయనకు ఎంతో సంతోషం. కానీ వెళ్లే ముందు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. హఠాత్తుగా షిరిడీకి బయలుదేరారు. కానీ బాబా సర్వజ్ఞుడు. నానా వస్తున్నాడని ఆయనకు ముందే తెలుసు. నానా షిరిడీకి చేరుకున్న సమయానికి మసీదులోని బాబా మహల్సాపతి అప్పా సెండే కాశీరాములతో మాట్లాడుతున్నారు. మనం నలుగురం కలిసి ఒక భజన చేద్దాం. పండరీ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆనందంగా పాడుదాం. అందరూ కలిసి భజన మొదలుపెట్టారు. ఆ పాటలో భావం ఏంటంటే, నేను పండరీకి వెళ్ళాలి, అక్కడే నివసించాలి, అది నా దేవుని గృహం. అంతలోనే నానా సాహెబ్ తన కుటుంబంతో వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా, మీరు కూడా పండరీపురం వచ్చి మా వెంట ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాబా ఇప్పుడే పండరీకి వెళ్ళాలి అని భజనలో పాడుతున్నారు. అది విని నానా గుండె కరిగిపోయింది. బాబా పాదాలపై మళ్ళీ నమస్కారం చేశాడు. బాబా ఆశీర్వాదం తీసుకుని ఊది ప్రసాదం పొందుకుని పండరీపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ పండరీకి వెళ్లే ముందు బాబా తన లీలలతో ఒక సత్యం చూపించారు. భక్తుడి మనసే నా నివాసం అని. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా బాబా మనతోనే ఉంటారు. ఆయనపై విశ్వాసం ఉంచండి, మిగిలిందంతా ఆయనే చూసుకుంటారు. అందుకే అంటారు, బాబా లీలలకు అంతం లేదు అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ అధ్యాయం మీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. ప్రతి గురువారం కొత్త అధ్యాయం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం